హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సమృద్ధి ఫుడ్ కోర్ట్లోకి వచ్చేసాము. ఇది కర్ణాటక స్టేట్లో ఉన్న హంపి దగ్గర హొస్పేట సిటీలో ఫ్రీడమ్ పార్క్లో ఉంది. ఈ ఫ్రీడమ్ పార్క్ చాలా సూపర్గా కట్టారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ టికెట్ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఈ ఫుడ్ కోర్ట్లో మీకు స్ప్రింగ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మొజోటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్ అండ్ టీ అండ్ కాఫీ దొరుకుతాయి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. ప్లస్ స్ప్రింగ్ రోల్స్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ప్రొపరేటర్ రాజాబాబు గారు చాలా ఫేమస్ అని విన్నాము, అందుకోసమే టేస్ట్ చూడడానికి అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఐటెం 50 రూపీసే, కానీ చాలా బాగుంది. ఈవినింగ్ జనాలు బాగా తండోపతండాలుగా పార్క్కి వచ్చిన వాళ్ళంతా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మీకు ఎలా తయారు చేస్తున్నారో చూపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మొజోటోస్ కూడా బాగా రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత మాక్టైల్స్, మిల్క్ షేక్స్, అన్ని కాఫీ, టీ కూడా సూపర్గా ఉంది. కేవలం 10 రూపాయలే టీ. ఇది చూడండి ఎలా చేస్తున్నారు స్ప్రింగ్ రోల్స్. ఇది అనుభవస్తులైన రాజబాబు గారు ఎలా చేస్తున్నారో దాని గురించి మీకు ఇప్పుడు మేము ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఆయన చెప్తారు ఎలా అనేది. చూడండి. ಸ್ಟಿಕ್ ಅಂತಾರೆ ಇದಕ್ಕೆ. ಇದು ಬಂದು ನಮ್ಮ ಹತ್ರ 50 ರೂಪಾಯಿ ಒಂದು. ನಮ್ಮ ಅಂಗಡಿ ಹೆಸರು ಸಮೃದ್ಧಿ ಅಮೃತ ಚಹಾ ಅಂತೇಳಿ. ಇದರಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಏನಂದರೆ ಫ್ರೆಂಚ್ ಫ್ರೈಸ್ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಸಿಗ್ತದೆ, ಅಮೂಲ್ ಕಂಪ್ನಿದು. ಬಟ್ ಇದರಲ್ಲಿ ಪೆರಿ ಪೆರಿ ಮಸಾಲ ಹಾಕಿ ಒಳ್ಳೆಯ ರೀತಿಯ ಟೇಸ್ಟ್ ಆಗಿ ಕೊಡ್ತೀವಿ. ಹಾಗೂ ಫ್ರೆಂಚ್ ಫ್ರೈಸ್ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಒಳ್ಳೆಯ ಟೇಸ್ಟ್ ಕೊಡ್ತೀವಿ. ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಹತ್ರ ಸಿಗುತ್ತದೆ. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము, స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇక్కడైతే పబ్లిక్ ఈవినింగ్ అంత మంచి వాతావరణంలో ఆ టేస్ట్ తింటా ఉంటే సూపర్ గురు. మీరు కూడా ఎప్పుడైనా కర్ణాటకకు వెళ్తే మీరు హాస్పిటల్లో ఉన్న ఫ్రీడమ్ పార్క్ ఎంటర్ అవ్వండి. కేవలం 10 రూపాయలు మాత్రమే. అక్కడ బెలూన్ షూట్ కూడా ఉంది. పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ అది ఆడుతున్నారు ఫ్రెండ్స్. అది కూడా మామూలుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలా షూట్ చేస్తున్నారనేది మీకు చిన్న ఒక ఇది చూపిస్తున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది ఫ్రీడమ్ పార్క్ కొత్తగా నిర్మించారు, 1 ఇయర్ బ్యాక్ నిర్మించారంట. అది చూడడానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న షూట్ తీయడానికి వెళ్ళాము. చూడండి ఈ బెలూన్ షూట్ ఎలా చేస్తున్నారనేది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఈ పార్క్లో ప్రత్యేకతలు ఏమంటే కొద్దిగా ఓల్డ్ టైప్లో అన్నీ పెట్టారు. చూడండి, హార్స్ రైడింగ్ ఉంది. ఇక్కడే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ పెట్టారు, టాయ్ ట్రైన్స్, తర్వాత ఈ ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. లోపల లైటింగ్ వేసిన తర్వాత ఈవినింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి. వాతావరణం కూడా చాలా బాగుంది. చూడండి, హంపి విజయనగర సామ్రాజ్యానికి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా ఆ శైలిలో ఆ వాల్ని నిర్మించారు. దాంట్లో ఆ డమరుకాలు అవి సెట్టింగ్స్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ మీకు లైటింగ్స్లో చాలా చూడండి, ఇది కోటలాగా ఉంది. ఈ కోటలో వీళ్ళు వాయిస్తున్నారనమాట. డబ్బులు వాయించడము, అది డోలు కొట్టడము చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ లోనికి వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ గారి ప్రతిమ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీరు దర్శించుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉంది. అది ఈవినింగ్ 7ంటికి ఆన్ చేస్తారంట, అందుకోసం వెయిట్ చేసాం మేము. మీకు అది చూడండి, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ రంగురంగుల లైట్లలో మ్యూజికల్ ఫౌంటైన్స్ చాలా సూపర్గా ఉంది. ఆ సాంగ్స్కి పిల్లలు చిందులు వేసుకుంటూ తడుస్తూ ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి స్పెక్టేటర్స్ ఎలా కూర్చొని చూస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే హౌస్పేట